అయితే నీకు నీ ఒకవేళ ఆర్థికంగా స్థిరంగా మంచిగుంటే గనక మంచి మంచి ఉద్యోగాలకు మీరు ప్రయత్నించొచ్చు. ఇక్కడనే మనం ఎప్పుడైతే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటామో, ఈ టైంలోనే మనం ఒకవేళ కరెక్ట్ రూట్ మనం తీసుకుంటే, మన జీవితం అనేది మంచి స్థాయిలో ఉంటది. కానీ ఇక్కడ నువ్వేదైనా రాంగ్ స్టెప్ ఏసావనుకో, లవ్వులనుకుంటూ, బైక్ రైడింగ్‌లనుకుంటూ, చెడ్డ చెడ్డ అలవాట్లు చేసుకున్నామనుకో, మన లైఫ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. 30, 30 సంవత్సరాలు వచ్చేదాకా గూడా మనం సెటిల్‌మెంట్ అనేది ఉండదు. మ్యారేజ్‌లు గావు. పెద్ద తలకాయ నొప్పి ఉంటది గాబట్టి, ఇప్పటి నుంచి మీరు తప్పకుండా ఒక మంచి డిసిప్లిన్ నేర్చుకోండి. మీ చుట్టుపక్కల సెటిల్ అయిన వాళ్ళుంటారు. ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళుంటారు. వాళ్ళు చేసిన మిస్టేక్‌లేంటియి, వాళ్ళు చేసిన గొప్ప విషయాలేంటిది సెటిల్ అయిన దగ్గర. ఇద్దరిని కలవండి. సక్సెస్ అయినోడిని, ఫెయిల్ అయినోడిని. అక్కడ ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. ఇక్కడ నోట్‌బుక్‌లో రాసుకోండి. అక్కడ విషయాలను మీరు తెలుసుకోండి. ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే తప్పు అనే విషయాలు. సరేనా? ఏది కావాలన్నా కూడా మీకు డిసిప్లిన్ అవసరం. ఏ టైంకి నిద్ర లేవాలి, ఏ టైంకి ఏం చేయాలనేది మీరు చేసుకుంటే గనుక తప్పకుండా సక్సెస్ అయితాం. ప్రతీది కూడా సమయానుసారంగా చేసుకోవాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. స్టడీ మేము పర్ఫెక్ట్‌గా లేను, నేను సాధించలేను అనుకోవద్దు. మీరు స్టడీలో ఏ విధంగా ఉన్నా కూడా మీరు మొదలుపెట్టి ప్రయత్నంగా చదువుతా ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? మీరు ఏ ప్లేస్‌లో ఉన్నారు అనేది ముఖ్యం కాదు. మీకు డిసిప్లిన్ ఏ విధంగా ఉన్నది? మీరు ప్రతిరోజు చదువుతున్నారా లేదా? ప్రతిరోజు నీ మైండ్ సెట్ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా? ఇలాంటివి చూసుకొని కొన్ని విషయాలపైన మీరు మంచి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. మీరు అనుకున్న జాగాకు మీరు చేరుకుంటారు. నేను చెప్పేది ఇదే ఈ వీడియో ద్వారా. మీకేమైనా లైఫ్ ఫెయిలియర్సు లేదా ఉద్యోగంలో ఫెయిల్ అయ్యి కృంగిపోతున్నా, కుసించిపోతున్నా కామెంట్ చేయండి. దానికి సంబంధించిన రిప్లై నేను ఇస్తాను. కానీ మీరు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. యూత్ మధ్యలో న్యూస్ పేపర్‌లలో మొత్తం అవే ఉన్నాయి. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నా. నేను దానికి సంబంధించిన మీకేదన్నా సమస్య ఉంటే దానిపైన కామెంట్ చేయండి. దాని పైన వీడియో చేస్తా. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.